అరుణాంకరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణజావాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవాని. ఈ రాశి ఫలాలు, వాటిలోని మంత్రాలు, నివారణ చర్యలు, వాటిని ఆచరించడం ద్వారా కలిగే ఫలితాలు, వాటిని గురించి కొందరు మాకు బాగా సత్ఫలితాలు సిద్ధించాయని చెప్పి తమ తమ అనుభవాలని ఫోను ద్వారా తెలపడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాటిని కింద కామెంట్లో రాసినట్లయితే అది ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది కాబట్టి అలా చేయండి. దానివలన ఎక్కువ మంది లాభపడతారు. మేషరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. కొన్ని వేళల న్యాయబద్ధమైనటువంటి ఇతరుల ప్రయోజనాలని కాపాడే లక్షణాలు మీ ప్రవర్తనలో కనిపిస్తాయి. అది గౌరవాన్ని పెంచుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో స్వప్రయోజనాలని కూడా అపేక్షిస్తుంటారు. అవి కూడా బాగానే సిద్ధిస్తాయి. శత్రువులు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వారు చేసిన ప్రయత్నాలు మీలో కృషిశీలతను పెంపొందించడం ద్వారా మీరు అభివృద్ధిని సాధిస్తారు. నైపుణ్యాలను పెంపొందించుకుంటారు. తద్వారా గౌరవాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటారు. ఆలోచనల విషయంలో కొంత అననుకూల భావాలు, అంటే ఒకసారి వ్యతిరేకం, ఒకసారి అనుకూలం, ఈ రకమైన భావాలు రావడం వల్ల కొంత మానసిక శక్తి వ్యర్థమయ్యే అవకాశం ఉంది. ఆ కారణంగా వ్యతిరేక భావనలకు సావకాశం ఇవ్వకుండా అనుకూల భావాలకే ప్రయత్నం చేయడం మంచిది. అశ్వత్థ సమయస్వమే అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఆ వ్యతిరేక భావనలను జయించగలుగుతారు. నైపుణ్యాలు అభివృద్ధి చెందడం ద్వారా మీ గౌరవం వృద్ధి చెందుతుంది. అనుభూతి విషయంలో మీకు కొంత ఆలస్యం చోటు చేసుకోవడం ద్వారా యాంత్రికమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయే తప్ప అనుభూతి కొంత లోపిస్తుంటుంది. దాన్ని వృద్ధి చేసుకోవడం కోసం శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. లాభాల విషయంలో స్వలాభాపేక్షను కొన్నిసార్లు వ్యతిరేకించడం జరుగుతుంటుంది. అంటే ఈ లాభం నాకు వద్దు అనిపిస్తుంటుంది అనమాట. ఆ అనిపించడం కూడా మీకు లాభాన్ని కలగజేస్తూనే కొంత కష్టాన్ని కూడా కలగజేస్తుంటుంది. అందువలన పొద్దున్నే 21 అరగుంజీలు తీయడం ద్వారా మీలోని కృషిశీలత వృద్ధి చెందడము, అననుకూల భావనలు తొలగిపోవడము, విజయాలు, ఆరోగ్యము సిద్ధించటము జరుగుతుంటుంది. మీరు చేసేటువంటి ఖర్చులు ప్రభుత్వ సంబంధంగా పాత బకాయిలు చెల్లించడం మొదలైనటువంటి వాటిలో చేస్తూ ఉంటారు. అవి మంచి ఫలితాలనే ఇస్తూ ఉంటాయి. విశేషించి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వస్తువుల కొనుగోలు, ఆకర్షణీయమైన వస్తువులను కొనుగోలు చేయడం మొదలైనటువంటి విషయాల్లో అధిక వ్యయాలు చోటు చూసుకునే అవకాశం ఉంది. వస్తువు యొక్క విలువ కంటే ఆకర్షణకు లోబడి ఎక్కువ ఖరీదు పెట్టేటువంటి సన్నివేశాలు కొన్ని ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ కారణంగా ఈ కొనుగోలు విషయంలో నైపుణ్యం కలిగినటువంటి వారి యొక్క సహాయం తీసుకుని వారి ద్వారా కొనుగోలు చేసినట్లయితే ఆర్థికంగా నష్టపోకుండా కాపాడబడుతుంది. ముఖ్యమైన విషయాలను వాయిదా వేయకుండా సకాలంలో పనులను పూర్తి చేయడం మంచిది. వృత్తి స్థానంలో కూడా అనుకూలతను సాధించడం కోసం, కార్యాలు త్వరితంగా సాధించడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రం బాగా ఉపకరిస్తుంది.